రైట్. ఇక ఏపీలో సిట్ అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. దర్యాప్తులో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలిస్తున్నారు అధికారులు. కారంపూడి మండలంలోని పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై కారంపూడి పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తోంది. ఇప్పటికే మాచర్లలో 200 మందిని, గురజాల నియోజకవర్గంలో 200 మందిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో సిట్ అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. దర్యాప్తులో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలిస్తున్నారు. కారంపూడి మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై కారంపూడి పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు అధికారులు. టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిట్ బృందం ఆరా తీస్తోంది. ఇప్పటికే మాచర్లలో 200 మందిని, గురజాల నియోజకవర్గంలో మరో 200 మందిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా గుంటూరు కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు పల్నాడులో జరిగిన సంఘటనలకు సంబంధించి నిన్నటి నుంచి కూడా సిట్ బృందం అటు పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నారు. ఇప్పటికే నరసరావుపేటలో పూర్తి వివరాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఎన్నికలు జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలపై ఆ సిట్ బృందం వివరణ తీసుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చి, ఎందుకంటే ఆ పల్నాడులో జరిగినటువంటి హింసాకాండపై ఇప్పటికే ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఆ పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందులో పోలీసుల వైఫల్యం ఎంతవరకు ఉంది, ఎందుకంటే పల్నాడు ప్రాంతం అంతా సమస్యాత్మక ప్రాంతం అయినప్పటికీ ఎందుకు అక్కడ పోలీసులు ఎక్కువ దృష్టి సారించలేకపోయారు, ముందుగానే ఎందుకు అక్కడ ఫోర్స్ పెట్టలేకపోయారు, ఎన్నికల తర్వాత కూడా ఎందుకు ఆ దాడులు జరిగాయి అనే అంశాలపై కూడా పూర్తిగా ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సిట్ బృందం నరసరావుపేట 2 టౌన్ లో పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా కారంపూడి మీద, ఒక గ్రామం మీద వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు సుమారుగా 500 మందిని ఆ గ్రామం మీదకి తీసుకెళ్లి దాడి చేసినటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా తెలిసినవే. ఈ నేపథ్యంలోనే కారంపూడి అక్కడ పూర్తిగా విచారణ చేస్తా ఉన్నారు. దానికి తోడుగా అక్కడ సిఐ నారాయణ స్వామికి కూడా పూర్తిగా గాయాలయ్యాయి. వాటికి సంబంధించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే మాచర్ల పోలీస్ స్టేషన్ లో నారాయణ స్వామి దగ్గర నుంచి అక్కడ ఇప్పటి వరకు కేసులు ఏమి నమోదయ్యాయని వాటిని వివరాలు మొత్తం కూడా అడిగి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం తీసుకొని పూర్తి విచారణ కూడా చేస్తున్నటువంటి అంశం అయింది. ఇప్పటికే గురజాల్లో 200 మంది పైన, అదేవిధంగా మాచర్లో 200 మంది పైన అరెస్ట్ చేశారు. ఇంకా మిగిలిన వారిని కూడా సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి సిట్ బృందం ఈరోజు పూర్తి విచారణ చేసి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు, ఇప్పుడు చూసుకుంటే జిల్లా స్థాయి నేతలు, అంటే జిల్లా స్థాయి పోలీస్ అధికారులపై ఇప్పటికే కొంత వేట్లు అయితే పడినాయి. అదేవిధంగా వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ముందు జరగబోయే విచారణలో మరే పోలీస్ అధికారులు కానీ భాగమైనట్లు తెలిస్తే వారిపై ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈసీ కానీ అటు ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలపై కూడా పూర్తిగా సీరియస్ గా ఉన్నటువంటి ఎన్నికల సంఘం, అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఇది డిపార్ట్మెంట్ లోనే ఉన్న కొంతమంది సమాచారం అందించారని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంత ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఎస్పీ స్థాయి లాంటి అధికారి పైనే వేటు వేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా మరి ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ఈ యొక్క నిర్లక్ష్యం వహించారో, ఏదైతే అనుకూలతగా చేసి అక్కడ అల్లర్లకు కారణమైనప్పుడు కూడా పట్టించుకునే అధికారులు ఉన్నారో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఆ విచారణలన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి కేసు నమోదుల తర్వాత కావచ్చు, అదేవిధంగా ఇప్పటికీ అన్ని వాళ్ళు సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో అన్ని అవకాశాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ రోజు నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ స్థితిగతులపై కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇప్పటికే 200 మంది, అంటే మాచర్లలో కావచ్చు, ఇటు గురజాలలో కావచ్చు, 200 మందిని, మొత్తం మీద 400 మందిని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 400 మందిలో ఏ స్థాయి నేతలు ఉన్నారు, ముఖ్యంగా ఏ పార్టీకి చెందిన నేతలు ఉన్నారనుకోవచ్చు? అందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొత్తంగా ఎందుకంటే కొన్ని చోట్ల టీడీపీకి సంబంధించిన వాళ్ళు అల్లర్లకు పాల్పడితే, కొన్ని చోట్ల వైసీపీకి సంబంధించిన వాళ్ళు అల్లర్లకు పాల్పడతారు. కాకపోతే ఎవరెవరు అరెస్ట్ చేశారనేది ఇంకా పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ఎందుకంటే అది జరిగినటువంటి గొడవలు చూసుకుంటే దారుణంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులపై దాడి చేయడం, మరోపక్క ఆఖరికి పోలీసులు గాల్లోకి రబ్బర్ బుల్లెట్లు కూడా కాల్పులు జరిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా
అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అటు 200 మంది, గురజాలలో 200 మంది, మాచల్లో 200 మందిని అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే పరిస్థితులను కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏ పార్టీ వాళ్ళు ఎంత అనేది మాత్రం పూర్తిస్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఇంకా కొంతమందిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని అంతా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కూడా గుర్తించిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడ గొడవలు జరిగాయనేది మాత్రం ఖచ్చితంగా మరో 2 రోజుల్లో పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలిపే అవకాశం అంటే కనబడుతుంది. అయితే సాంబశివరావు చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా అల్లరి జరిగిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ విచారణ ఇంకెంత కాలం పట్టే అవకాశం ఉంది? జూన్ 4న ఫలితాలు విడుదలయ్యేలోపే ఈ విచారణ పూర్తయి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే శాంతి భద్రతలు వాటిని ఊహించి ఇప్పటికే జూన్ 19 వరకు కేంద్ర బలగాలు కూడా ఏపీలో ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే జూన్ 4 లోపే విచారణ పూర్తి చేసి వీరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇంకా జాప్యం చేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? మొత్తంగా ఎందుకంటే రేపు జూన్ 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి ఎంతవరకు ఫోర్స్ దింపాలనే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ఈ యొక్క పరిణామాల్లో నాయకులే బేసిక్ గా అందరినీ రెచ్చగొట్టడం. నిన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట అతను కూడా ఒక కారెక్కి తొడగొట్టి రెచ్చగొట్టే విధానం చేయటం, ఒక నేరుగా దాడుల్లోనే ఎమ్మెల్యే సోదరుడు అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొనడం, ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకునేటువంటి అంశాలు. ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు ఏ రకంగా రెచ్చగొట్టే ప్రక్రియలు చేయకూడదు కాబట్టి ఒకసారి ఈ యొక్క ఇటువంటి సంఘటనలపైన కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి అనేది కూడా ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నటువంటి అంశాలు. ఎందుకంటే ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ఓటర్స్ ని భయప్రాంతాలకు గురి చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నివేదిక, ఎందుకంటే ఇప్పుడు ఒక గుంటూరు కాదు ఏపీలో మరో 2 చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితుల్ని అంటే మేజర్ గా గుంటూరు అయితే మిగతా 2 చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు అయితే చేసే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా మరి సిట్ బృందం ఈ యొక్క నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం దానిపై ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన మరి ఎన్నికల రిజల్ట్ తర్వాత ఉంటుందా, ఏది యాక్షన్ అనేది తర్వాత అంతకు ముందే ఉంటుందా అనేది మాత్రం మరో ఒక రోజు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.